ఇలా చేయగానే ఏంటో వెంటనే మ్యాజిక్ లాగా ఏడ్పాపేసి నిద్రలోకైతే వెళ్ళిపోయింది. ఈరోజు మేము 45 డేస్‌కి వ్యాక్సినేషన్ వేయించడానికి స్టార్ట్ అయ్యాము హాస్పిటల్‌కి. నా డెలివరీ అపోలోలో అయింది. అండ్ ఇక్కడ మాకు బేబీ పుట్టాక గ్రోత్ అండ్ వ్యాక్సినేషన్ కార్డ్ ఇచ్చారు. ఇలా బేబీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇచ్చారు బర్త్ టైమ్‌లో. అండ్ 0-5 ఇయర్స్, 5-18 ఇయర్స్ వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ చూసుకోవడానికి బాయ్స్ అండ్ గర్ల్స్‌కి సెపరేట్‌గా ఇచ్చారు. అండ్ ఇక్కడ వ్యాక్సినేషన్స్ లిస్ట్ ఇచ్చారు. ఏ వీక్స్‌కి, ఏ మంత్స్‌కి ఏం వేపించుకోవాలి అని. అండ్ ఇక్కడ డీటెయిల్‌గా డాక్టర్ని అడిగాను. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ వ్యాక్సినేషన్ డిఫరెన్స్ ఏంటి? అండ్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మనకి ఏ వ్యాక్సిన్స్ దొరకవు అని అన్నీ ఇక్కడ టిక్ చేసి ఇచ్చారు నాకు డీటెయిల్డ్‌గా. అండ్ మేమైతే ప్రైవేట్ హాస్పిటల్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎక్కువ స్వెల్లింగ్ అండ్ ఫీవర్ అయితే ఎక్కువగా వస్తుందంట. అండ్ సమ్‌టైమ్స్ మనకి పస్ కూడా ఫార్మ్ అవుతుంది సరిగా వేయకుంటే అని చెప్పారు. అది రేర్‌గా ఉంటుందంట. పెయిన్‌లెస్ వ్యాక్సిన్ కాబట్టి మొత్తం స్మూత్‌గానే అయిపోయింది.